నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ గారు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ భూపతి రెడ్డి సార్ గారు గత సంవత్సరము నిర్వహించినటువంటి ఎస్ఎస్సి ఫలితాలపైన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరము జనవరి నెలలో గౌరవ బోధన్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్ఎస్సి 2025లో మంచి ఫలితాలు రావాలని ఒక యాక్షన్ ప్లాన్ను తర్వాత సూచనలను ఆ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది. సాధించినటువంటి సూచనల ప్రకారము మంచి వీలైనన్ని ప్రిపరేటరీ టెస్ట్లను డిసెంబర్ 31 వరకు సిలబస్ను పూర్తి చేసుకోవడము, నవంబర్లోనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించుకోవడము, పిల్లలను గ్రూపులుగా చేసుకొని ఏబీసీ గ్రూపులుగా చేసుకొని ఉపాధ్యాయులు అడాప్షన్ తీసుకొని పరీక్షలను వీక్లీ టెస్ట్లను కండక్ట్ చేసుకుంటూ ఎవరైతే వీక్ ఉన్నారో ఆ వీక్ ఉన్నటువంటి పిల్లలపైన ఫోకస్ పెడుతూ మంచిగా చదివించడం వల్ల మనము ఈ ఉత్తీర్ణతను సాధించినాము. పిల్లలకు రాగి జావా ప్రొవైడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము మనము పిల్లలకు స్నాక్స్ను కూడా అందించడం అనేటటువంటిది జరిగింది. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కొంత పర్సంటేజ్ అనేటటువంటిది తక్కువ వచ్చింది. మిగిలిన సబ్జెక్ట్స్లలో మంచి పర్సంటేజెస్ వచ్చినాయి. ఫస్ట్ లాంగ్వేజ్లో 99.43% వచ్చింది. సెకండ్ లాంగ్వేజ్లో 99.93%. ఎస్ఎస్సి ఫలితాలను పై దృష్టి పెడుతూనే ఎస్ఎస్సి ఫలితాలలో మంచి మార్క్స్ రావడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేటటువంటిది మన అడ్మిషన్లో కూడా కనబడేస్తుంది. గత సంవత్సరము ఎన్రోల్మెంట్ కూడా కొంత ఎనాలిసిస్ చేసినప్పుడు గత సంవత్సరము దాదాపుగా ఒక 700 స్కూల్స్లలో ఎన్రోల్మెంట్ తగ్గింది సార్. గవర్నమెంట్ స్కూల్స్లలో 700 స్కూల్స్లలో ఎన్రోల్మెంట్ తగ్గింది. 350 స్కూల్స్లలో ఎన్రోల్మెంట్ పెరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ను గమనించినట్లయితే దాదాపుగా దానికి సీన్ అనేటటువంటిది ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది సార్. ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్లో దాదాపుగా 720 స్కూల్స్లలో ఎన్రోల్మెంట్ పెరగడము, తర్వాత ఓన్లీ ఒక 300 స్కూల్స్లలో 350 స్కూల్స్లలో ఎన్రోల్మెంట్ తగ్గడం అనేటటువంటిది జరిగింది. ఈ ఎన్రోల్మెంట్ పెరిగినటువంటి స్కూల్లో ఇంకా మనకు ఆగస్ట్ 31 వరకు కూడా మనకు ఎన్రోల్మెంట్ పెంచడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. హెడ్ మాస్టర్లకు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు, ఎంఈఓలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 300 స్కూల్స్లో ఎన్రోల్మెంట్ అనేటటువంటిది తక్కువ కనబడుతుంటుంది. కాబట్టి ఆ హెడ్ మాస్టర్లు అందరికీ కూడా మీటింగ్ పెట్టుకొని వాటిలో కూడా ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సూచనలు ఇవ్వడం అనేటటువంటి జరిగింది సార్. ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ రివ్యూ మీటింగ్ దాంట్లో జరుగుతున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారికి, ముఖ్యమైన ఇక్కడ హాజరైన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారికి, హుసేన్ గారికి, నన్ను గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు చాలా కాంప్రహెన్సివ్గా మీ ముందు ఇది నివేదిక ఎస్ఎస్సి లాస్ట్ అకాడమిక్ సెషన్ అన్ని ఆస్పెక్ట్స్ డిఓ గారి ద్వారా చెప్పడం జరిగింది. ఈసారి మన ఫోకస్ కొన్ని సబ్జెక్ట్స్లో ఇది సోషల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ 100% రిజల్ట్. అట్లాగే స్టార్టింగ్ నుండి ఇది నెక్స్ట్ మంత్ ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1 ఉంటుంది. ప్రతి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫేజ్ తర్వాత ఇది ఫోకస్ మన స్లో లెర్నర్స్ ఉండాలి. ముఖ్యమైన CD, C1, C2 ఇవన్నీ CD గ్రేడ్లో మన స్టూడెంట్స్ మీద స్టార్టింగ్ నుండి ఫోకస్ ఇస్తే దెన్ లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో మన లోడ్ కూడా తగ్గుతుంది. అట్లాగే ఇప్పుడు స్కూల్స్ బిఫోర్ ద స్కూల్స్ వర్ క్లోజ్డ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో ఇది మీల్స్ సంబంధించి చాలా మిడ్ డే మీల్స్ అండ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో కానీ ఈసారి ఎక్కువ ఫోకస్ ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. సో
ఏప్రిల్ మేలో సెలవు ఉన్నప్పుడు స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు ట్రైనింగ్ కూడా జరిగింది టీచర్స్ ద్వారా. ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళతో టైఅప్ చేయడం జరిగింది. ఐఐటి నీట్స్ ఒక ఓరియంటేషన్ కూడా ఉంది ఇప్పుడు ఎన్సీఆర్ చాడీలో. బోధన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపారెడ్డి గారి గౌరవం, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు, హెచ్ఎంస్, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చిన పిల్లలు, సో ఫెలిసిటేషన్కి వచ్చిన పిల్లలు అందరికీ కూడా నా నమస్కారం. రెడ్డి సార్ ఎందుకు టేకప్ చేశారంటే 2023-24 నుండి 24-25కి కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అనేది వచ్చింది. సో మీరు అప్పుడు నేను లేకున్నా కానీ మీరు అందరూ కలిసి, సో ఎప్పుడైనా కలెక్టర్ రిప్రజెంట్ చేస్తాడు, బట్ ఫిజికల్గా నేను లేకుండా మీరు అందరు కలిసి తీసుకున్న మెజర్స్ ఏమున్నాయో అవి రిజల్ట్స్ రూపం లోపల కనిపిస్తుంది. సో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ప్రైవేట్ స్కూల్స్కి పోటీ ఇస్తూ గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ ఉన్నాయి. అవి పాస్ పర్సంటేజ్లో ఉంది. అదేవిధంగా 500 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో కూడా ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసినా కానీ సో దానికి మీరు అందరూ కృషి చేసిండ్రు. సో ఈరోజు మనం అనుకున్న విధంగా రివ్యూ కాకుండా మన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అభినందించడం ఒకటి, గౌరవ ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా మంచిగా వర్క్ చేసుకోవాలని అభినందిద్దాము అనేది ఒకటి. రెండోది నెక్స్ట్ ఇయర్ దీనికంటే మంచి రిజల్ట్స్ వచ్చేటందుకు అధికారులు ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకోవడం అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం. సో మనకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో 94% మనము గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్లో సాధించాం. దీన్ని ఇంతకంటే మంచిగా ఇంప్రూవ్ చేసేందుకు మనము ఇంకొంచెం అడిషనల్గా వర్క్ చేయాలి. సో ఇప్పటికే మాట్లాడిన ఇద్దరు ఆఫీసర్స్లో కూడా 1-2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు చాలా ఫోకస్ చేశారు, బట్ ఈసారి ఇంకా ముందు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ సమ్మేటివ్ టెస్ట్ తర్వాతనే మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఐడెంటిఫై చేసుకొని ఆ స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకొని ఇప్పటి నుండే ఫోకస్ చేద్దాం. నవంబర్ తర్వాత నుండి అడిషనల్ క్లాసెస్ పెట్టినా కానీ బిగినింగ్ నుండే ఫోకస్ చేయాలి. రెండోది రిజల్ట్స్ సబ్జెక్ట్ వారీగా చూస్తే స్టూడెంట్ వారీగా చూడడంతో పాటు సబ్జెక్ట్ వారీగా చూడాలి. సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో సైన్స్లో ఎవరికి హెల్ప్ అవసరం ఉంది. సో మీరు ఇనీషియల్గా స్టూడెంట్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. సో చేసుకున్న తర్వాత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మనము చేసే పనిలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ జరగాలి. సో మనకి తెలిసిన స్టూడెంట్ ఫెయిల్ అయితే ఓకే, కానీ తెలియని స్టూడెంట్ ఫెయిల్ కావాలి. ఎందుకంటే మనం మనిషిని ఐడెంటిఫై చేయకపోతే ఫోకస్ ఎట్లా చేస్తాం. కాబట్టి మొదటి 1-2 ఎగ్జామ్స్ లోపల మన స్టూడెంట్స్ని ఐడెంటిఫై అయ్యండి. ఎవరికైతే అడిషనల్ హెల్ప్ అవసరమో వాళ్ళని ఆ సబ్జెక్ట్ టీచర్కి అటాచ్ చేసేసి వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయించండి. రెండోది, ఇప్పటికే ప్రభుత్వం మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు నేను అన్అఫీషియల్గా వచ్చింది కూడా అందరికీ కమ్యూనికేట్ చేశాను. గవర్నమెంట్ సైడ్ నుండి ఈసారి ఏం ఫోకస్ చేస్తున్నారని అంటే అందరూ సీనియర్ ఆఫీసర్స్ కూడా స్కూల్స్ విజిట్ చేయాలని చెప్పారు. సో నేను, అడిషనల్ కలెక్టర్ గారు, ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మీరు ఇంతకుముందు అడాప్ట్ చేసుకున్న దానితో పాటు అడిషనల్గా ఇన్స్పెక్ట్ చేస్తారు. సో ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఫిజికల్గా వచ్చి చూసి వెళ్ళడం కాదు, మనం ఏదైతే స్ట్రాటజీ పెట్టుకున్నామో ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు వర్క్ చేస్తుందా లేదా అని చూస్తాం. అంటే వచ్చినప్పుడు మీ 23-24-25 అనాలిసిస్ చేసి మీరు ఫర్దర్గా ఏం ప్లాన్ చేసుకున్నారు, అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూస్తాం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మీకు కూడా మేము హెల్ప్ చేయాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మనకు అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని రిపేర్స్కి 100% కూడా మనం ప్రతి స్కూల్ కావాల్సిన అమౌంట్ ఇచ్చాం. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ చెప్పారు బోరేగాం, నేను విజిట్ చేయలేదు, బోరేగాం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ అవసరమైన ఏమున్నా కానీ ఇవ్వండి అని చెప్పారు. అలాగే ఒక స్కూల్ కాదు, ఇంకా ఏ స్కూల్స్లో కూడా టీచర్స్ ఇంట్రెస్ట్ పెట్టి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉండి మనకి మంచి ప్రొజెక్షన్ ఉన్న దగ్గర అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ నుండి అడుగుతాము, లేదు అని అంటే డిస్ట్రిక్ట్ నుండి కూడా ఇస్తాము. సో మన 25-26 అనేది ప్రీవియస్ రిజల్ట్ మంచిగా వచ్చినా ఇప్పుడు ఇంకా మంచి బిగినింగ్ స్టార్ట్ అయిందని డిఓ గారు చెప్పారు. మనము ఎన్రోల్మెంట్ లోపల టాప్ 3 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాం. నేను మొన్న స్టేట్ రిపోర్ట్ ఇచ్చాను. సో మంచి ఎన్రోల్మెంట్ జరిగింది. ఇది మంచి బిగినింగ్ ఈ అకాడమిక్ ఇయర్.
కాబట్టి మీరు అందరూ కూడా ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఖచ్చితంగా మీరు ప్రొజెక్ట్ చేసింది వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇంకొకటి కూడా చెప్పారు, ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉన్న దగ్గర అడిషనల్ క్లాస్ రూమ్స్ కి మనం పర్మిషన్ ఇచ్చారు, మనం ప్రపోజల్ కూడా పంపాము. సో మనకి ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అడిషనల్ క్లాస్ రూమ్స్ వస్తాయి. దాంతోపాటు సోలార్ కిచెన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రావాల్సి ఉంది. సోలార్ కిచెన్స్ కూడా ఇంప్రూవ్ చేసేస్తే మిడ్ డే మీల్ కి సంబంధించి ఇంకొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో దీంతో పాటు ఇంకొకటి, మీరు ఇప్పటికీ ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత పాస్ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత నేను లాస్ట్ వీక్ ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఏం తెలిసింది అని అంటే, అది ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ లో కూడా ఉంది. ఏంటి అంటే అందరూ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వెళ్ళట్లేదు, అందరు వెళ్ళట్లేదు. సో నేను డిఓ గారికి చెప్పాను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయలేరు. పాస్ అయిన వాళ్ళు మీకే తెలుసు కాబట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా, వేరే మండలికి వెళ్ళినా, వేరే జిల్లాకి వెళ్ళినా ఎన్రోల్ అయ్యారా లేదా, కంటిన్యూ చేస్తున్నారా లేదా చూడండి. కంటిన్యూ చేయని వాళ్ళ లిస్టు మాకు ఇస్తే మేము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లోపల ఎన్రోల్ చేస్తాం. ఈ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మనం ఏం ఫోకస్ చేయాలి అని అంటే, ఇప్పటికీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లోపల సోషల్ వెల్ఫేర్ లో ఉంది, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ లో 100% ఫిల్ కాలేదు. సో స్టూడెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th టు ఇంటర్ రీజన్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కొంచెము అసిస్ట్ ప్లస్ వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా పేరెంట్స్కి హెల్ప్ చేసినట్టే. సో ప్రీ మెట్రిక్ లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు మీ స్టూడెంట్స్కి ఎక్కడైతే నియర్ బై హాస్టల్స్ ఉన్నాయో అక్కడ అవసరం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ హాస్టల్స్ లో కూడా జాయిన్ చేయించండి. ఇది మంచి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇంటర్లో జాయిన్ కావాలి అనేది టార్గెట్ పెట్టుకోండి. సో ఇంటర్మీడియట్ వాళ్ళు మీరు కలిసి ఎఫర్ట్ పెడితేనే అది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పటికైతే మీరు ఇంకా జాయిన్ కాని వాళ్ళ లిస్ట్ ఇస్తే మేము కూడా కోఆర్డినేట్ చేస్తాం. ఇంకా మనకి ఎన్రోల్మెంట్ కి టైం ఉంది, ఇంకా డ్రైవ్ నడుస్తుంది కాబట్టి అందరం కలిసి అందరు స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యేటట్టు చేస్తే ఇంతవరకు మీరు పెట్టిన ఎఫర్ట్ కి ఇంకా ఫలితం అనేది వస్తుంది. సో ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ఇక్కడ నుండి 10th పాసే కాదు, ఇంటర్ జాయినింగ్ కూడా మీ సబ్జెక్ట్ రివ్యూగా ఉంటుంది అని తెలియజేస్తూ, దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకి ఎక్కువ ఉండాలి. సో అది చేసేటట్టు కృషి చేద్దాం. దానికి బిగినింగ్ గా మాజీ మంత్రి వర్యులు బోధన శాసనసభ్యులు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, థ్యాంక్ రామదాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్. అందుకనే ఒక నిర్ణయం తీసుకున్నాం, మోర్ దెన్ మన టాప్ 10 హెడ్ మాస్టర్స్ కానీ టాప్ 10 స్టూడెంట్స్ను మనం అంటే ఫెసిలిటేట్ చేసి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాము, ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలని. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీ టీచర్స్, కొంచెం హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మరి చాలా స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ మనకు ఉన్నారు. అప్పుడు తర్వాత ల్యాక్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు డే 1 నుండే మా ముఖ్యమంత్రి గారు మీరు చెప్తా ఉన్నారు ఏంటంటే, విద్య మీద పెట్టినటువంటి ఖర్చు అది ఖర్చు కాదు, ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద సొసైటీ, అది ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పి ద డే 1 ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ యాంగిల్లోనే ఆయనకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, టూరిజం ఒకటి, ఈ 3 డిపార్ట్మెంట్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి మనం 1/5 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాగానే ఒక 1200 కోట్లతో మనము రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఎక్కడైతే వాటర్ లేదు, వాటర్ ప్రొవిజన్ కానీ, లేకుంటే ఇంకా అక్కడ సివిల్ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటే దాని రిపేర్స్ కానీ, లేకుంటే బాత్రూమ్స్ కానీ, లేకుంటే డైనింగ్ కానీ, ఆల్ ద సార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ గెటింగ్ ప్రొవైడెడ్. సో ఇలా సిస్టమ్ ఒక వచ్చింది. ఇప్పుడు మీ టీచర్స్ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి, ఈవెన్ అంటే స్పౌజ్ ఇష్యూ కూడా అడ్రస్ అయింది, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయినాయి. సో మెనీ థింగ్స్ డన్ పాస్ట్ 1.5 years నుండి. సో ఐ థింక్ అండ్ యూఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ కంఫర్టబుల్ విత్ గవర్నమెంట్. సో ఈ యాంగిల్లో మరి ఇక మనం అంటే మనం ప్రైవేట్తో మన కాంపిటీషన్ కాదు, మనతో ప్రైవేట్ కాంపిటీషన్ కాదు. ఎందుకంటే ద టీచర్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ నో మోర్ మ్యాచ్ టు యూ. యూఆర్ సంథింగ్ ఎక్సలెంట్ టీచర్స్ మీరందరూ. మాదేమో
And I mean, I will not degrade them, but even they are less trained and less skilled than you people. Maybe a bit కొంచెం బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందేమో కానీ స్టూడెంట్స్ మన దగ్గర బెటర్ ఉంటుంది. You see all the highly skilled people in the village only. సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను బేసిక్ గ్రాస్గా ఈ చూస్తా ఉంటే ఇప్పుడు 19 మన 2024లోనేమో మన 93% తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అఫ్కోర్స్ ఇది న్యూమరికల్స్ అది ఒక 1% 2% అది ఇంపార్టెంట్ కాదు కానీ అయితే నేను ఒక 1-2 సజెషన్స్ ఇస్తాను ఇక్కడ. బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. మనం అందరూ భావి భారత పౌరులు వాళ్ళందరినీ కూడా మీరు ఒక గుడ్ సిటిజన్గా తయారు చేసే బాధ్యత మీదే ఉంది. ఇప్పుడు ఎస్ఎస్సీ వరకు ఏముంటుంది, దే కెనాట్ బి మాస్టర్స్ ఇన్ ఈ సబ్జెక్ట్. ఎస్ఎస్సీ వరకు మనం కొంచెం సబ్జెక్ట్ నేర్చుతాం, వాళ్ళు కొన్ని మ్యాథ్స్ వస్తుంది, కొన్ని సైన్స్ వస్తుంది, కొన్ని లాంగ్వేజ్ వస్తాయి, కానీ దే కెనాట్ బి మాస్టర్స్. రైట్, మళ్ళీ ఎందరో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసి మీరు పంపించాలా సమాజాన్ని ఇంటర్మీడియట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక సబ్జెక్ట్ చెప్తేనే కాదు, వాళ్ళకు అంటే ఈవెన్ ఇప్పుడు మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, లేకుంటే మన భాష గురించి అనుకోండి, మన కల్చర్, తల్లిదండ్రులు గౌరవించడము, దేశభక్తి విషయము, లేకుంటే మన మైథలాజికల్ థింగ్స్ అన్నీ కూడా, యోగా, మెడిటేషను, ఇప్పుడు స్పోర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రతి స్కూల్లో మనము ఒక పీటీ అంటారా, పీటీ వాళ్ళని పెట్టుకున్న వాళ్ళకి కేటాయించి మనం స్పోర్ట్స్లో వాళ్ళను ఎంగేజ్ చేస్తే వాళ్ళ ఇంటర్నేషనల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఫిజికల్గా కాదు, ఇంటర్నేషనల్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే స్కూళ్ళలో కూడా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా హార్ష్గా చెప్పాడు, ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా ప్రెమిసెస్లో డ్రగ్స్ దొరికితే మాత్రం ఆ మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా ఏమంటారంటే ఇప్పుడు ఎవ్రీబడి ఏమైతే ఒక మంచి టాప్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అందరూ అక్కడనే ఆ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది కాదు, మనం ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడో 100% మార్క్స్ వచ్చే వాళ్ళను మనం ఇంకా పట్టించుకునే పెద్ద అవసరం కాదు. 100 అప్లోడ్ అయితే కాదు కదా. సో ఎవరైతే 70% మార్క్స్ వస్తున్నాయి, ఎవరైతే 50% మార్క్స్ వస్తున్నాయో వాళ్ళ మీద ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, అసలు వాళ్ళ అనుకున్న ప్రాబ్లం ఏంది, అసలు పేరెంట్స్ పట్టించుకుంటారా, లేకుంటే ఈజీ హ్యావింగ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమా, సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, ఈ ఉంది, లేకుంటే హెల్త్ ప్రాబ్లం ఉందా, స్టడీ అసలు ఎందుకు తగ్గింది, వాళ్ళు వేరే స్కూల్లో వెళ్ళిపోయినా, లేదంటే ఇంకా వేరే డ్రాప్అవుట్స్ ఉన్నారా, వాళ్ళు ఏంటనేది కొంచెం మనం స్టడీ చేసి ఒకవేళ సపోజ్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ స్కూల్, బెటర్ స్కూల్ అనేది అది ఓకే. కానీ ఇంకా డ్రాప్అవుట్ అయితే మాత్రం ఇట్స్ సీరియస్ ఇష్యూ. మనం డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ బ్రింగ్ బ్యాక్ టు ద సిస్టమ్. సో ఇట్లా ఉంది. సో కాబట్టి మీరు అందరూ కూడా విఘ్నులు. నిజంగా కూడా నాకు కొంచెం వెస్టర్న్ టు టాక్ యూ ఏదంటే మీరు అందరూ మేధావులను తయారు చేసే వ్యక్తులు. మీ దగ్గర మాట్లాడాలంటే ఒక్కొక్కసారి వెస్టర్న్ రియల్ కొంచెం ఒక్కొక్కసారి భయమైతే ఉంటుంది అంటే టీచర్ రోజు మాట్లాడాలని, అంటే బికాజ్ అంటే వీ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కదా. సో అందుకని ఇన్ వెరీ నైస్ మీటింగ్ యూ అండ్ విత్ గుడ్ కన్సర్న్ దిస్ మీటింగ్ వాజ్ హెల్డ్. సో అందరు కూడా మన ఐ కంగ్రాచులేట్ ద పీపుల్. అందరు కూడా ఏదైతే స్కూల్ అయితే 100% రిజల్ట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా 330 స్కూల్స్ ఉన్నాయి. అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, రాజకీయ నేత ఎవరు లేరు, ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి అపారమైనటువంటి రాజకీయ అనుభవాన్ని గడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య సాగునీటి నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, వారికి సౌమ్యులు మృదు స్వభావి అనేటువంటిది వారి పేరు. నిజామాబాద్ జిల్లాలో వారు మా ఊరికి కూడా రావడం జరిగింది. వారి మిత్రులు కమలాకర్రావు గారు మా ఊర్లోనే ఉన్నారు, అక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను వారి వెంట ఉన్నాను, ఇందాకనే గుర్తు చేయడం కూడా జరిగింది. ఇలాంటి గొప్ప శాసనసభ్యులు, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, వారి పేరు రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి నేతల వరకు తెలియని, అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలలో తెలిసినటువంటి నేత వారు మనకు శాసనసభ్యులుగా, మన బోధన శాసనసభ్యులుగా ఉండడం మనకు గర్వకారణం. మరి త్వరలోనే వారిని మంత్రివర్యులుగా చూస్తూ ఇలాంటి మీటింగ్లను ఎన్నో కండక్ట్ చేసుకొని వారి ద్వారా మన నిజామాబాద్ జిల్లాకు కావాల్సినటువంటి మరిన్ని నిధులను సేకరించి జిల్లాను అన్ని రంగాలలో ముందుకు సాగనంపుతారని ఆశిస్తూ అలాంటి ముఖ్య అతిథి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మీ యొక్క నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మిత్రుడు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, బాగా చదివిన తర్వాతనే మంచి విద్యావంతులు అయిన తర్వాతనే ఒక టీచర్గా, ఏదో టీచర్ అంటే చిన్న జాబ్ ఏం కాదు, వేలాది మందికి
బోధనలు ఇచ్చేవారు, విద్యా బోధనలు ఇచ్చేవారు. అటువంటి దాన్ని గతంలో నిర్లక్ష్యం చేసి కేవలం మాటలు చెప్పి నడిపించారు. మన పిల్లల భవిష్యత్తుని నాకు చెడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని విధాలను ఎంచుకున్నాం. మనం విద్యపైనే బాగా ఆధారపడి ఉన్నాం. దీన్ని డెవలప్ చేస్తే కానీ మన పిల్లల భవిష్యత్ బాగుండదనే ఉద్దేశంతో వచ్చాం. దాన్ని మనం రివ్యూలో చూసాం. గతంలో టిఫిన్ ఇయ్యుండ్రి, చాయ్ ఇయ్యుండ్రి, టిఫిన్ చాయ్ కాదు, విద్యను ఇయ్యుండ్రి, విద్యాభ్యాసం చేయండి, మెరిట్ చూసాం. మనం చదువుకుంటే అమెరికా పోతామని చూసాం. అమెరికా వాళ్ళు కూడా పాపులేషన్ ఎక్కువ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ మెరిట్ నుంచుకుంటున్నారు, తప్ప అంతా పంపిస్తారు. మనం ఎవరి దగ్గరలో పోయి పని చేసే అవసరం లేదు. మన పాపులేషన్, మన ల్యాండ్స్, మన ఇండస్ట్రీస్, ఆ తెలుగు ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఉపయోగించుకునే వాళ్ళే మనం. కాబట్టి ఇవన్నీ ఒకటి రివ్యూ చేస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ కు ముఖ్యమంత్రి గారు ఎందుకు బెస్ట్ ఎడ్యుకేషన్, దేని కొరకు మెరిట్ ఉంటే మనం ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మన నిజామాబాద్ ఎడ్యుకేషన్ లో వీక్ ఉండడానికి కారణం మరి మీ అందరికీ తెలుసు కాదు, నేనైతే అనుకుంటున్నా. నల్గొండ, మహబూబ్నగర్ అంత ఎంప్లాయీస్ మన నిజామాబాద్కి లేదు, తక్కువ ఎంప్లాయీస్. ఎందుకు? మాకు వ్యవసాయం ఉన్నది, నిజామాబాద్ నీళ్ళు వస్తాయి, 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, పంటలు వదులుతాయి. మాకెళ్ళి వ్యవసాయం చదువు నేను కూడా గట్టిగా ఉన్నా, చదువుకురా బాబు అంటే అది పోయాయి. ఇప్పుడు నాకు కూడా ల్యాండ్ ఉండే, నాకు మా బ్రదర్స్కు మా పిల్లలు మళ్ళీ 5 acres వస్తాయి. దాని మీద మనం ఆధారపడి లేవు. ఒక ల్యాండ్ కొనాలంటే లక్షల రూపాయలు కాదు, ఒక ఎకరానికి మీరు 30,000 40,000 ఎంత వస్తే ఎకరాన్ని ఎంత ఇంట్లో వస్తుంది. పంట పండిస్తే 50,000 వస్తాయి. దాంతో నడవు. దానికి ఎన్ని డబ్బులు కావాలా? 40, 20, 30 లక్షల ఎకరం కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు అవసరం ఉన్నది ఎడ్యుకేషన్, విద్య. మనం రివ్యూ చేశాం. ముఖ్యమంత్రి గారు మీ కన్సల్ట్ సెక్రటరీస్ కానీ ఈ ఫుడ్ వాళ్ళని కూడా పిలిచి ఎగ్స్ ఇస్తా ఉన్నాం. చెడిపోయిన ఎగ్స్ వస్తా ఉన్నాయి, దానికి ప్రియారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, దీనికి మనం 5,000 ఖర్చు సోషల్ వెల్ఫేర్స్ కు, ఆ ఖర్చుకు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అన్ని సిస్టంలు ఉండాలి. దాన్ని మీరు అందరూ మనం ఏదో నేను గొప్పగా చెప్పుకుంటున్నా, ఎక్కడ పోయినా మన నిజామాబాద్ బాగా వచ్చింది, నిజామాబాద్ బాగా వచ్చిందని. ఎందుకు? మీ అసోసియేషన్ వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ పిలిపించాను. ఫస్ట్ టైం నేను చేతులు ఎత్తి నమస్కరించిన. నువ్వు బాబు పిల్లల ఫ్యూచర్ మీ చేతులు ఉంది, ఇంకా గట్టిగా వేయండి. 75% ఏమో ఆల్ సబ్జెక్టులు మార్కులు రావాలి. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు ప్రిఫైనల్ ఎగ్జామ్స్ పెట్టకుండా పెట్టిందా? మొన్ననే ఫస్ట్ మేమే గొప్ప అనుకుంటున్నాం. ఆ విధంగా ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టారు. ఏ సబ్జెక్టు వీక్ ఉన్నారో అడిషనల్ క్లాసెస్ తీసుకున్నాం. ఎందుకు? నేను బాగా చెప్పుకుంటున్నాను, మా నిజామాబాద్ టీచర్స్ బాగా చెప్తా ఉన్నారు. మంచి దాన్ని తగ్గియకండి.
ప్లస్ 94-95% వచ్చాం. సంతోషం. నియర్లీ 500 నుంచి 530 వరకు 1180 వచ్చినాం. మంచిది. అప్ టు 530 వరకు 2000 అవుట్ ఆఫ్ 8,000 స్టూడెంట్స్ 8,600 400 ఫెయిల్ అయ్యారు. దాంట్లో మళ్ళీ రీకలెక్షన్ చేస్తే కొద్దిగా పాస్ అయినట్టున్నారు. 300 మన మైనస్ చేయలేదు. ఆ విధంగా నేను ఎందుకంటున్నా, మీరేమో ఏం పట్టించుకుంటారు, అన్నీ చూస్తున్నాను. ఎందుకంటే ఏదో ఇంత కష్టపడి తిరిగినప్పుడు వ్యవస్థ బాగుపడాలి, 10 మందికి సాయం కావాలి, ఏం కావాలనే ఉద్దేశం. ఒకసారి తప్పు చేస్తే మటుకు కొద్ది గట్టిగా మందులు ఇస్తారు కానీ మళ్ళా ట్రేపులు ఇస్తారు. బాబు మనం గత ప్రభుత్వం లేని వాష్రూమ్లు కానీ స్కూల్ రూమ్లు కానీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1.5 పైన ఖర్చు పెట్టాం. ఇంకా అదేం ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ వాటర్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చేద్దాం. తప్పనిసరిగా మరి మాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మెరిట్ వచ్చిన విద్యార్థులు కలిసి ఎక్కువ ఉన్నారా వాళ్ళు మీరు ఒక ఇంటిని నడిపే బాధ్యత ఉన్నది మీకు. అదేవిధంగా ఈ పిల్లలు కూడా చదివించే బాధ్యత కూడా మొగలు కొందరు సంతకాలు పెట్టి వెళ్ళేస్తున్నారు, చూస్తున్నారు కానీ వాళ్ళ సంగతి చూస్తాను. మీరు మట్టుకో ఎనీ సబ్జెక్ట్ అన్నింటిలో బాగా చెప్పాలి. మన పిల్లలు వాళ్ళు మన పిల్లలు, నా పిల్లలు అంతే డిఫరెంట్ ఉండాలి కానీ అందుకంటే డిఫరెంట్ ఉండద్దని